జరిపిన తర్వాత ఎన్ఐఏ కోర్టు 2016లో వీరికి ఉరిశిక్ష విధిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. కానీ ఆ ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో నిందితులు పిటిషన్ దాఖలు చేశారు. 45 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించినటువంటి తెలంగాణ హైకోర్టు నిందితులు వేసినటువంటి అపీల్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని కొద్ది నిమిషాల క్రితమే డిస్మిస్ చేసింది. కింది కోర్టు ఇచ్చినటువంటి ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా సమర్థించింది. దీంతో 5 మంది నిందితులకి కూడా ఉరిశిక్ష ఖరారైనట్లే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్ఐఏ కోర్టు గతంలోనే ఉరిశిక్ష ఖరారు చేసింది. ఉరిశిక్ష ఖరారు చేయడాన్ని తప్పుబడుతూ ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టుకు నిందితులు కూడా రావడం జరిగింది. అయితే తెలంగాణ హైకోర్టు కొద్ది నిమిషాల క్రితమే నిందితులు వేసినటువంటి పిటిషన్ను డిస్మిస్ చేసింది. నిందితులు వేసినటువంటి పిటిషన్లో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా కోర్టు ముందు ప్రస్తావన చేశారు. 45 రోజుల పాటు ఎన్ఐఏ తరపు న్యాయవాదులు కావచ్చు, నిందితుల తరపు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించడం జరిగింది. కానీ ట్రయల్ కోర్టు ఏదైతే ఎన్ఐఏ కోర్టు ఉందో ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలే సరైనవని తెలంగాణ హైకోర్టు భావించి ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా తెలంగాణ హైకోర్టు సమర్థించింది. కాబట్టి ప్రస్తుతం 5 మంది నిందితులకి కూడా ఉరిశిక్ష ఖరారు చేసిందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఈ కేసులో మనం ఒకసారి గమనించినట్లయితే 5 మంది నిందితులు కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా చేసుకుని ఎన్ఐఏ అప్పట్లో దర్యాప్తు జరిపింది. దర్యాప్తు తర్వాత వీరందరినీ కూడా దేశంలో పలు ప్రాంతాల్లో వీళ్ళు తలదాచుకొని ఉండడంతో ఎన్ఐఏ వారందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కేసులో 5గురికి కూడా 2016 డిసెంబర్ 19వ తారీఖున ఎన్ఐఏ కోర్టు దాదాపు 2 సంవత్సరాల పాటు చర్లపల్లి జైల్లోనే విచారణ జరిపి వీరి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉందని ఎన్ఐఏ సేకరించినటువంటి ఆధారాలతో ఏకీభవించిన తర్వాత ఎన్ఐఏ కోర్టు వీరందరికీ కూడా ఉరిశిక్ష ఖరారు చేస్తూ కూడా అప్పట్లో తీర్పును కూడా వెల్లడించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ ముక్బల్ కొద్ది రోజుల క్రితమే అంటే గత ఏడాది అనారోగ్యంతో అతను చికిత్స పొందుతూ అతను చనిపోవడం జరిగింది. మరొక 5 మంది నిందితులు ఇప్పుడు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు. వారి మరి ఉరిశిక్ష ఎప్పుడు తీస్తారనేది మాత్రం జడ్జిమెంట్ కాపీలో మాత్రం ప్రస్తావించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నిందితులు వేసినటువంటి అపీల్ పిటిషన్ను డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కేసులో ముఖ్యంగా ఈ బాంబు పేలుళ్ల కేసులో దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోతే 130 మందికి పైగా కూడా గాయాలు పాలైనటువంటి సందర్భం ఉంది. దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి కేసు. ఎందుకంటే ఒకే సమయంలో దాదాపు 100 మీటర్ల దూరంలోనే కొన్ని క్షణాల్లోనే 2 చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఇదంతా కూడా ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడినట్లు ఎన్ఐఏ తేల్చిన తర్వాత దాదాపు 4000 పేజీల చార్ట్ షీట్ను కూడా గతంలో ఫైల్ చేసినటువంటి సందర్భం ఉంది. ఈ 4000 పేజీల చార్ట్ షీట్లో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావన చేశారు. కేవలం హైదరాబాద్కి సంబంధించినటువంటి